Hi, welcome to Global Cuisine. Wow, I'm Ruchi with me, Chef Udvita. వారం మనం వెరైటీ కంట్రీ వంటలు చూస్తూనే ఉన్నాం, కానీ ఈ వారం మనం స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎలా? ఒక మంచి మీల్ ఎంజాయ్ చేయాలి అంటే వెరైటీ ఆఫ్ టెక్స్చర్స్ కంపల్సరీ ఉండాలి. అంటే కాస్త లిక్విడీగా, కొంచెం క్రిస్పీగా, కొంచెం స్టార్చీగా, కొంచెం మెత్తగా, కాస్త హార్డ్గా, ఇవన్నీ ఉంటేనే కదా ఒక పర్ఫెక్ట్ మీల్ని సర్వ్ చేసుకుంటాం. వీటన్నిటిలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కోర్స్ అనేది సూప్. సో ఈ వీక్ మొత్తం మనం సూప్స్ని నేర్చుకుంటున్నాం. రెగ్యులర్ బోరింగ్ సూప్స్ అంటే ప్యాకెట్ సూప్స్ని కాకుండా చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ని డిఫరెంట్గా యూజ్ చేస్తూ, కాంబినేషన్స్ని కాస్త వెరైటీగా వాడుతూ, కొత్త కొత్త టెక్నిక్స్ని యాడ్ చేస్తూ, ఒక సింపుల్ ప్లెయిన్ జైన్ సూప్ అంటే మీల్లో పాపం ఎక్కువ ఇంపార్టెన్స్ లేని సూప్ని కూడా మనం ఈ వారం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఒక ఇంట్రెస్టింగ్ సూప్ని తయారు చేసుకుంటున్నాం, దాని వెనకాల బోల్డ్ అంత హిస్టరీని తెలుసుకుంటున్నాం కదా. సో ఈ రోజు కూడా కాస్త డిఫరెంట్గానే తయారు చేసుకుందాం. మనము చాలా క్లాసిక్ రెసిపీ ఏది, ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క కంట్రీలో ఈ సూప్ స్టైల్ అడుగుపెట్టి కాస్త డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో మారిపోయి కొంచెం వెరైటీగా మారింది. ఇంట్రడక్షనే చాలా గ్రాండ్గా భారీగా చెప్పేశాను కదా. సో ఈరోజు మనం తయారు చేసుకుందాం కార్న్ చౌడర్ని. అసలు టెక్స్ట్ బుక్ ప్రకారం అసలు ఈ చౌడర్ అంటే ఏంటి? చౌడర్ అంటే ఏం కాదు, ఒక మంచి థిక్ రిచ్ సూప్ విత్ సీ ఫుడ్ ఫ్లేవర్. అంటే కంపల్సరీ సీ ఫుడ్ ఫ్లేవర్ అనేది చౌడర్లో కనిపిస్తూనే ఉంటుంది. చాలా ఫేమస్ రకమైన సూప్ చౌడర్ ఏది అంటే క్లామ్ చౌడర్, అంటే నత్తలతోటి తయారు చేసుకునే చౌడర్ చాలా చాలా ఫేమస్. కానీ ఈరోజు నేను కార్న్ తోటి తయారు చేసుకుంటున్నాను అనమాట. కార్న్ కూడా చాలా ఫేమస్ రెసిపీయే. ఎక్కువ మటుకు ఈ రెసిపీ మనకి ఇంగ్లాండ్లో కనిపిస్తూ ఉంటుంది. చాలా మైల్డ్ ఫ్లేవర్ తోటి కార్న్ ఫ్లేవర్ రిచ్గా వచ్చేటట్టుగా ఈ థిక్ సూప్ని తయారు చేసుకుంటున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. యూస్ చేస్తున్నాను మైదా, కార్న్ ఉండాలి కదా, అందుకని నేను స్వీట్ కార్న్ యూస్ చేస్తున్నాను. మంచి థిక్ సూప్ కాబట్టి స్టార్చ్ కంటెంట్ కోసం నేను యూస్ చేస్తున్నాను పొటాటోస్ని. బాగా పొగలు కక్కుతూ ఆల్రెడీ రెడీగా ఉంది. బాయిల్డ్ పొటాటోస్ని యూస్ చేస్తున్నాను. అండ్ చౌడర్లో కంపల్సరీ సీ ఫుడ్ ఫ్లేవర్ ఉండాలి కాబట్టి నేను ష్రింప్స్ని యూస్ చేస్తున్నాను. దీంతో పాటు కొంచెం పాప్రికా పౌడర్, బటర్, బిర్యానీ ఆకు అండ్ దీని కింద దాక్కున్నాయి మిరియాలు. ఈ చౌడర్ అనేది చాలా హై ఫ్యాట్ రెసిపీ అని చెప్పొచ్చు. బటర్ని యూస్ చేస్తున్నాము, పాలని యూస్ చేస్తున్నాము, పొటాటోస్ని యూస్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ చాలా ఫిల్లింగ్గా, టేస్టీగా, క్విక్గా ఈ సూప్ని తయారు చేసుకోవచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాము. ఫస్ట్ నేను యూస్ చేస్తాను బీన్స్, రోస్టెడ్ క్యాప్సికమ్స్ వేసుకుందాం, కొంచెం జుకీనీస్ కూడా. ఓకే, మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ చౌడర్ ప్రతి ఒక్క కంట్రీలో వెరైటీ ఫామ్స్ని మారుస్తూ చాలా టేస్టీగా మారిందనమాట. సో ఈరోజు మనం తయారు చేసుకునే ఈ చౌడర్, కార్న్ చౌడర్ అనేది ఇంగ్లాండ్ స్టైల్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఆ ట్యాంగీనెస్ ఉండదు. పూర్తిగా సూప్ చాలా కమ్మగా ఉంటుంది. ఎక్కువ మటుకు మనం చూస్తే సూప్స్ని మనం విడిగానే కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి హెవీ ఫ్లేవర్స్ అంటూ ఉండకూడదు అనమాట. చాలా మైల్డ్ ఫ్లేవర్ తోటి ఉండాలి. అలా అని చెప్పి ఈరోజు ఎపిసోడ్ పూర్తిగా మైల్డ్ ఉండదు. నెక్స్ట్ ఇంకొక ట్యాంగీ యామీ సూప్ని కూడా చూపిస్తాను. బట్ ఫస్ట్ లెట్స్ గెట్ దిస్ చౌడర్ డన్. నేను బీన్స్ని కూడా కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాను. ఆ పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ కోసం రెడ్ బెల్ పెప్పర్స్ ఉండాలిగా. ఓకే, వేసుకుందాం కాస్త జుకీనీ, కొంచెం yellow zucchini as well. ఈ చౌడర్ టెక్స్చర్ చాలా ఇంట్రెస్టింగ్గా రిచ్గా ఎందుకు ఉంటుందో తెలుసా? దీంట్లో మనం ప్యూరీని కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. అంటే కొంచెం కుక్ చేసుకుని కాస్త వెజిటబుల్ చంక్స్ కనిపిస్తాయి, కాస్త ప్యూరీ కూడా ఉంటుంది కాబట్టి ఇట్స్ గోనా బి ఎ పర్ఫెక్ట్ మీల్. సో ఎస్, ఇప్పుడు యాక్చువల్ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాము. వేసుకుందాం కాస్త ఆయిల్. మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ చౌడర్లో కంపల్సరీ సీ ఫుడ్ ఫ్లేవర్ ఉండాలి అని అనుకున్నాం కదా. ఎక్కువ మటుకైతే ఈ క్లామ్స్ తోటి తయారు చేస్తారనమాట. అంటే మనం ఇక్కడ ష్రింప్ ఎలా యూస్ చేస్తున్నామో క్లామ్స్ని యూస్ చేసి బాగా కుక్ చేసి తర్వాతకి ఆ నత్తలు ఓపెన్ అయిపోయిన తర్వాత స్కూప్ చేసి మరి ఈ బ్యూటిఫుల్ సూప్ని ఎంజాయ్ చేస్తారు.
ఎక్కువ మటుకు మనకి ఇంగ్లీష్ కల్చర్లో ఈ బ్యూటిఫుల్ సూప్ కనిపిస్తూ ఉంటుంది. కానీ నత్తలు ప్రతిసారి అవైలబుల్ ఉండవు కాబట్టి ష్రింప్ అయితే ఈజీగా ఆ రిచ్ సీ ఫుడ్ ఫ్లేవర్ని మిమిక్ చేయొచ్చు కాబట్టి మనం ష్రింప్ని యూస్ చేసి కార్న్ని యూస్ చేసి తయారు చేస్తున్నాం. నేను ఇక్కడ లెమన్ గ్రాస్ని యూస్ చేస్తున్నాను. జస్ట్ ఆ కార్డ్ని వేసేసుకుందాము కొంచెం క్రష్ చేసి. ఇలా చేస్తే లోపల ఉన్న ఆయిల్స్ కూడా రిలీజ్ అవుతాయి అండ్ మనకు కోపం ఏదైనా ఉంటే అది కూడా వచ్చేస్తుంది బయటికి. ఆల్ రైట్, సో ఫస్ట్ ఇది వేసేసుకుంటున్నాను. ఇందులో వేసుకుంటున్నాను బే లీఫ్ అండ్ హోల్ పెప్పర్. బేసిక్గా ఈ క్లామ్ చౌడర్ కానీ లేకపోతే కార్న్ చౌడర్ని కానీ ఇలా ఫ్లేవర్ చేసుకున్న తర్వాత, ఆయిల్ని ఫ్లేవర్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పడేస్తాను. కానీ నేను మాత్రం కాస్త డిఫరెంట్గా చేయబోతున్నాను. ఫ్లేవర్స్ అనేవి ఎంత ఎక్కువగా రిచ్గా ఉంటే రెసిపీ అంతా మెమరబుల్గా ఉంటుంది. సో అందుకని నేను లాస్ట్ వరకు వీటిని యూజ్ చేసి సర్వింగ్ ముందర తీసి పక్కన పెడతాను. మనం ఈ వెరైటీ ఆఫ్ వెజీస్ని యాడ్ చేసేద్దాము. వేసుకుందాం ఫస్ట్ కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్. ఇంగ్లీష్ స్టైల్ సూప్ కాబట్టి హెవీ మసాలాస్ అంటే ఏం కనిపించవు మనకి. చాలా మైల్డ్గా ఫ్లేవర్ చేసుకోబోతున్నాం మనం ఇప్పుడు. తర్వాత నేను ఇందులో కొంచెం ఎక్కువగానే రోజ్మెరీ వేసుకుంటాను. ఇలా హోల్గా యూజ్ చేసి తర్వాత నేను తీసి పక్కన పెట్టేస్తాను లెమన్ గ్రాస్తో పాటు. ఓకే, బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడే మనం ఇందులో కార్న్ని యాడ్ చేద్దాం. వేసుకుంటున్నాను కాస్త పాప్రికా పౌడర్, బ్యూటిఫుల్ రెడ్ పాప్రికా పౌడర్ అయిపోతుంది. మరి స్పైసీగా కాకుండా ఇప్పుడు నేను ఇందులో బటర్ని యాడ్ చేస్తున్నాను. ఐ నో ప్రొసీజర్స్ లిటిల్ డిఫరెంట్. వెరైటీ ఆఫ్ వంటలు అండ్ వెరైటీ ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయాలంటే కాంబినేషన్ కొంచెం అటు ఇటు చేయాల్సిందే. బటర్ని వేసుకొని బాగా వేయించేసుకుంటున్నాను ఇప్పుడు. దిస్ లుక్స్ పర్ఫెక్ట్ టు మీ. ఇన్ఫ్యాక్ట్ ఇలాగే స్కూప్ చేసుకుని టేస్ట్ చేసినా కూడా చాలా రిచ్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను నేను మైదా, వన్ క్విక్ మిక్స్. ఇలా మెల్లగా ఫ్రై అవుతుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా మన సూప్ రెడీ అయిపోతుంది. దానికి కాస్త మంట తక్కువ చేసుకుందాము. మనం ఇందులో పొటాటోస్ని యాడ్ చేస్తున్నాం. ట్రెడిషనల్గా చౌడర్లో పొటాటోస్ని ఎక్కువగా యూజ్ చేసేవారు కాదు, కానీ తర్వాతగా పొటాటోస్ని కూడా బాగా యూజ్ చేయడం మొదలుపెట్టారు. బాయిల్డ్ పొటాటోస్ని యూజ్ చేస్తున్నాను నేను, సో దాట్ ఆ స్టార్చీ కంటెంట్ అండ్ స్మూత్నెస్ని క్విక్గా యాడ్ చేస్తున్నాను. ఫుల్గా కుక్డ్ పొటాటోస్ కావివి. ఎలాగో మనం ఈ కుకింగ్ ప్రొసీజర్లో ఇంకా మిగతా కుకింగ్ కూడా అయిపోతుంది 100%. మండిగానే ఉన్నాయి ఇవి. దిస్ ఇస్ పర్ఫెక్ట్. క్విక్ మిక్స్. చాలా డ్రైగా ఉంది కదా, ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను పాలని. పాలు అడుగున బర్న్ కాకుండా కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు స్టాక్ని యాడ్ చేసుకోవాలన్నా హ్యాపీగా యాడ్ చేయొచ్చు, బట్ దెన్ వాటర్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఫర్ నౌ. సో వెజిటేబుల్స్ని పూర్తిగా స్టిక్ చేసుకున్న మైదా పూర్తిగా డిజాల్వ్ అవ్వాలన్నమాట. ఆల్ రైట్, ఇక్కడ వరకు అయితే స్టాండర్డ్ బోరింగ్ పాపం సింపుల్
కార్న్ చౌడర్ తయారు చేసినట్టే. కానీ ఆ సీ ఫుడ్ ఫ్లేవర్ని యాడ్ చేయాలి కదా, అదే ఇప్పుడు మనం యాడ్ చేయబోతున్నాం. నేను యూస్ చేస్తున్నాను ష్రింప్ని. డైరెక్ట్గా ఈ ఫ్లేవర్ఫుల్ బేస్లో కుక్ అయిపోతుంది. మనకు తెలిసిన విషయమే, సీ ఫుడ్ కాబట్టి కుక్ అవుతూ చాలా తొందరగా ఒక యమ్మీ వంటకం తయారైపోతుంది అనమాట. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఇలా ష్రింప్ని యాడ్ చేసిన తర్వాత ఇంకొక గుడ్ 10 minutes వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఆల్రెడీ ఒక 10 minutes తర్వాత ష్రింప్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి కలర్ మారిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా, ఆ ట్రెడిషనల్ కార్న్ చౌడర్ టెక్స్చర్ తీసుకురావాలి. దానికి మనం మిక్సీ హెల్ప్ని తీసుకుందాము. కావాలి అంటే ఈజీగా హ్యాండ్ బ్లెండర్ తోటి కూడా మీరు బ్లెండ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం బ్లెండ్ చేసుకున్నా కూడా ఆ చౌడర్ టెక్స్చర్ వచ్చేస్తుంది. కానీ ప్రతి ఒక్కరి దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉండదు కాబట్టి సో నేను మిక్సీని యూస్ చేస్తున్నాను. ఐ టేక్ అ సిల్ అండ్ ఒక ష్రింప్ని కూడా, నేను 2 shrimps యాడ్ చేశాను కదా, ఒక ష్రింప్ని అండ్ కాస్త వెజ్జీస్ అలా తీసుకుంటాను. ఇంకా కాస్త ఇందులోనే ఉంచేస్తాను. అమ్మో, రోజ్మెరీ మాత్రం గ్రైండ్ చేయకూడదు, చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ అయిపోతుంది. మనం దీన్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసేసి మళ్ళీ ఈ సూప్లో యాడ్ చేసేద్దాం. ఇలా ఎందుకు వెరైటీ 2 different టెక్స్చర్స్ని యూస్ చేస్తున్నాం అనుకుంటున్నారా? ఈ వెజిటబుల్స్ అన్ని కుక్ చేసుకున్న తర్వాత ష్రింప్ని అండ్ ఈ బ్యూటిఫుల్ సాస్ని కొంచెం బ్లెండ్ చేసుకుంటే ఫ్లేవర్ ఇంకా రిచ్గా అయిపోతుంది. అందుకనే సింపుల్గా మనం జస్ట్ ఆ సూప్ని టేస్ట్ చేసినా కూడా బ్యూటిఫుల్ కార్న్ ఫ్లేవర్ అండ్ ష్రింప్ ఫ్లేవర్, వెజిటబుల్ ఫ్లేవర్స్ రావాలి అంటే ఇట్స్ అ పర్ఫెక్ట్ టెక్నిక్. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. దీన్ని బ్లెండ్ చేసి మళ్ళీ ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఆల్రైట్, పూర్తిగా థిక్ అయిపోయింది అండ్ మనం బ్లెండ్ కూడా చేసేసుకున్నాం ఈ మిక్స్చర్. ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్. ష్రింప్ని బ్లెండ్ చేస్తే ఈ ఫ్లేవర్ అనేది ఎంత రిచ్గా ఉంటుందో మీరు ట్రై చేయాల్సిందే. యుల్ టోటలీ లైక్ ఇట్. ఓకే, బ్యూటిఫుల్ ట్రెడిషనల్ ఇంగ్లాండ్ ఫేమస్ అయిన కార్న్ చౌడర్ మనం తయారు చేసేసుకున్నాం విత్ ష్రింప్ ఫ్లేవర్. దట్స్ ఆల్. కొంచెం వెజిటబుల్ మిక్స్చర్స్ అలా డాట్ లాగా కనిపిస్తున్నాయి అండ్ వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి, ష్రింప్ కూడా కనిపిస్తుంది. ఇట్స్ గోన్ బి అ పర్ఫెక్ట్ మీల్ టేస్ట్ చేస్తే. ఇంత టెంప్ట్ చేసినప్పుడు ఇంకా ఫైనల్ ప్రజెంటేషన్ కూడా బాగుండాలి కదా. సో డైరెక్ట్గా ప్రజెంటేషన్లో కలిసిద్దాం. ఫ్లేవర్ఫుల్ థిక్ అండ్ క్రీమీ కార్న్ చౌడర్ని ఈరోజు మనం తయారు చేసుకున్నాము. ట్రెడిషనల్ క్లామ్ చౌడర్కి కొంచెం డిఫరెంట్గా సీ ఫుడ్ని మరి ఎక్కువగా యూజ్ చేయకుండా బ్లెండ్ చేసుకొని చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంగ్లాండ్లో చాలా ఫేమస్ రెసిపీ అని అన్నాను కదా. అసలు దీన్ని ఎలా ఎంజాయ్ చేస్తారో తెలుసా? నైస్ కోల్డ్ ఆఫ్టర్నూన్లో కానీ మంచి కోల్డ్ ఈవినింగ్లో ఒక సూపర్ హాట్ బౌల్ ఆఫ్ చౌడర్ని ఎంజాయ్ చేస్తే దిల్ ఫీల్ ఇట్ ఇస్ లైక్ అ కంప్లీట్ మీల్. ఈ వీక్ మొత్తం మనం వెరైటీ కాంబినేషన్స్ అండ్ వెరైటీ టెక్స్చర్స్తో ఉన్న ఇంట్రెస్టింగ్ సూప్స్ని బోల్డ్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం. ఎక్కడ కూడాను సూప్ సగం కుక్ చేసిన తర్వాత మళ్ళీ తీసి దాన్ని బ్లెండ్ చేసి మళ్ళీ సూప్లో యాడ్ చేయడం అనే టెక్నిక్ మనం తక్కువగానే యూస్ చేసాం. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ బ్యూటిఫుల్ కార్న్ చౌడర్. కార్న్ని యూస్ చేసాం, దీంతో పాటు సీ ఫుడ్ని యూస్ చేసాం. ఇట్స్ గోన్ బి అ కంప్లీట్ మీల్. టేస్ట్ చేసిన వెంటనే అంటారు వావ్ ఏం రుచి అని. ఆల్ రైట్, సో మన ఈ సూప్ జర్నీలో ఫైనల్ రెసిపీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా. ఎక్కువ మటుకు చాలామంది, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా, మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆర్డర్ చేసే సూప్ ఏంటి? టమాటో సూప్. రెగ్యులర్ ప్లెయిన్ సింపుల్ టమాటో సూప్ తోటి మన సూప్స్ జర్నీని ఎలా ఆపేస్తాం? కొంచెం ఇంట్రెస్టింగ్గా, రిచ్గా, ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ తయారు చేసుకున్న సూప్ పేరే టమాటో బిస్క్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను యూస్ చేస్తున్నాను కొంచెం మైదా, క్రీమ్, హెవీ క్రీమ్ యూస్ చేస్తున్నాను. దీంతో పాటు నేను కొంచెం చికెన్ని కూడా యూస్ చేస్తున్నాను. బటర్, సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు, బే లీఫ్ అండ్ ముందుగానే బాయిల్ చేసి పీల్ చేసి పెట్టుకున్న టమాటోస్ కలర్ చూస్తే చాలా బ్రైట్ రెడ్గా ఉంది కదా. దట్స్ ద పర్ఫెక్ట్ సీక్రెట్. ఒక మంచి టమాటో బిస్క్ తయారు చేసుకోవాలి అంటే మంచి రైప్ టమాటోస్, అంటే బాగా పండిన టమాటోస్ని యూజ్ చేయాలి. చాలా చాలా టేస్టీగా, స్వీట్గా, కొంచెం పుల్లగా పర్ఫెక్ట్ బిస్క్ని తయారు చేస్తుంది. అసలు బిస్క్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? బిస్క్ అంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ సూప్ అండ్ రిచ్ సూప్ అని చెప్పొచ్చు అనమాట. దీంట్లో ఎక్కువ మటుకు షెల్ ఫిష్ని యూస్ చేస్తారు, సీ ఫుడ్ ఫ్లేవర్స్ని యూస్ చేస్తారు. కానీ ఆల్రెడీ చౌడర్లో నేను సీ ఫుడ్ని యూస్ చేశాను కదా, కొంచెం వేరియేషన్ కూడా ఉంటుందని నేను ఇందులో చికెన్ని యూస్ చేస్తున్నాను. సో దీనికి ఫ్లేవర్ కోసం స్టాక్ ఫైనల్గా మన సూప్స్ వీక్లో లాస్ట్ రెసిపీ కాబట్టి బోల్డ్ అంత స్టాక్ని యూస్ చేసి ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ని యాడ్ చేసేసుకుంటున్నాను.
ఓకే, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నేను వేసుకుంటున్నాను ఇందులో సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలని. మనం బాగా క్రిస్పీగా యమ్మీగా తయారు చేసుకుంటున్నాం ఈ సూప్ని. సో కొంచెం ఈ చిన్న చిన్న బిట్స్ ఆఫ్ గార్లిక్ అనేవి ఒక మంచి క్రంచ్ని యాడ్ చేస్తాయి. వెల్లుల్లిపాయలు వేగుతూ ఉండగా నేను ఇందులో బటర్ని యాడ్ చేస్తున్నాను. బోల్డ్ అంత బటర్. ఫైనల్ రెసిపీ కదా, కొంచెం రిచ్గానే తయారు చేసుకుందాం మనము. అండ్ బటర్ అండ్ వెల్లుల్లిపాయలు చాలా క్రిస్పీగా యమ్మీగా తయారయ్యేటప్పుడు నేను వేసుకుంటున్నాను ఇందులో బిర్యానీ ఆకుని. ఈ వారం మొత్తం యూజ్ చేసినంత బిర్యానీ ఆకు ఈ సీజన్ మొత్తం యూజ్ చేయను నేను. చాలా ఫ్లేవర్ఫుల్గా ఈజీగా మంచి టేస్ట్ని మిమిక్ చేయాలంటే కాస్త బిర్యానీ ఆకు వేయాల్సిందే. ఓకే, లెట్స్ ఫ్రై దిస్. కొంచెం బాయిల్ అవుతూ ఉండగా నేను చికెన్ పీస్ని యూజ్ చేస్తాను అందులో. చికెన్ బ్రెస్ట్ పీస్ ఇది కొంచెం స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుందాము. చూసారు కదా, ప్లెయిన్ జైన్ టమాటో సూప్ లాగే కనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం ఎక్కడ కొన్నా కూడా ఇలాంటి టేస్ట్ని మాత్రం మీరు కొనలేరు. చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు సూపర్ యమ్మీ రిచ్ సూప్ని. ఫ్రై చేసేసుకుంటున్నాను నేను. వేసుకున్న ఇందులోనే కొంచెం సాల్ట్. నేను యూజ్ చేసేది అన్సాల్టెడ్ బటర్ కాబట్టి సాల్ట్ కొంచెం ఇష్టం వచ్చినట్టు వేసేసుకోవచ్చు. అదే సాల్టెడ్ బటర్ యూజ్ చేశారనుకోండి ఆ లెక్క తప్పకుండా మర్చిపోకండి. ఆల్ రైట్, మరి నేను వేసుకున్న చికెన్ ముక్కలు పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయాయి, అంటే వైట్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నా కాస్త మైదా. ఇప్పుడు యూజ్ చేసే స్టెప్ని మనం వెరైటీ ఆఫ్ డిఫరెంట్ టెక్నిక్స్లో యూజ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్న ఈ టమాటో పీసెస్ని యూజ్ చేస్తున్నాను. నైస్ అండ్ ఫ్రెష్ రా టమాటోస్ మనకి ఎప్పుడైనా హ్యాపీగా అవైలబుల్ అవుతాయి కాబట్టి ఫ్రెష్ టమాటోస్ని యూజ్ చేయండి. లేకపోతే క్యాన్ టమాటోస్ని కూడా యూజ్ చేయొచ్చు. దట్ విల్ ఆల్సో యాడ్ డిఫరెంట్ ట్యాంగినెస్. క్యాన్ టమాటోస్ అయితే ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. ఫ్రెష్ టమాటోస్ అయితే కొంచెం ఎక్కువగానే యూజ్ చేయొచ్చు. క్వాంటిటీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. కానీ మన వెదర్కి టమాటోస్ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఫ్రెష్ టమాటోస్ని యూజ్ చేయండి. సో నేను దీన్ని రఫ్గా చాప్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ చాప్ చేసుకోవడం కూడా బోరింగ్ అయితే హైగా క్రష్ చేసి కూడా వేసేసుకోవచ్చు. టమాటో ముక్కలు వేసేసుకుందాం. మెల్లగా వీటిని కూడా ఫ్రై చేసేసుకుంటాను. ఇప్పుడు ఇందులో నేను వేసుకుంటున్నాను ఈ స్టాక్, వెజిటబుల్ స్టాక్. ఆల్ రైట్, స్టాక్ యాడ్ చేసిన తర్వాత ఈ టమాటో పీసెస్ని, బ్లాంచ్డ్ టమాటో పీసెస్ని మనం బాగా కుక్ చేసుకుందాం. ఇలా కుక్ అవుతూ ఉండగా ఇంకా కొంచెం హర్బీ ఫ్లేవర్, రిచ్ హర్బీ ఫ్లేవర్ని యాడ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. సో దట్స్ వాట్ వీఆర్ గోనా డూ నౌ. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను సెలరీ లీవ్స్ని, దాంతోపాటు కాస్త రోజ్మెరీ. టమాటోస్తో పాటు వెల్లుల్లిపాయల కాంబినేషన్ ఎంత సూపర్గా ఉంటుందో రోజ్మెరీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. దీంతో పాటు వేసుకుందాం చిన్న ముక్క లెమన్ గ్రాస్ కూడా. అన్నీ కలిపేసి చిన్న చీపురు కట్లాగా తయారు చేయాలి మనం. ఆల్ రైట్, సో మనం దీన్ని టైట్గా రోల్ చేసేసుకుందాము. తర్వాతకి మళ్ళీ దీన్ని సపరేట్ చేసేయచ్చు. సో క్లీన్ దారం యూజ్ చేసి కొంచెం తెంపేసి టైట్గా కట్టేసుకుందాము. ఇలా పోట్లీని తయారు చేసి యాడ్ చేయడం చాలా మటుకు మనకి ఇంటర్నేషనల్ వంటల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఇలా చూస్తే చాలామంది నార్త్ ఇండియాలో చోలే తయారు చేసుకుంటారు కదా, దాంట్లో కూడా ఇలా ఫ్లేవర్ఫుల్ హర్బ్స్ని టై చేసి తర్వాత యూజ్ చేస్తూ ఉంటారు. అదే టెక్నిక్ని ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాము. సో లెట్స్ యాడ్ దిస్ అండ్ మనం బాగా మరగనిద్దాం. సో ఫ్లేవర్ఫుల్గా ఒక బ్యూటిఫుల్ లిక్విడ్ రెడీ అయిపోతుంది. అండ్ ఈ టమాటో పీసెస్ని కూడా తీసేసి నేను ఏం చేస్తానంటే పర్ఫెక్ట్గా ప్యూరీ చేసేసుకుంటాను. కొంచెం కుక్ అయిన తర్వాత టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది కాబట్టి కొంచెం బాయిల్ అయిన తర్వాత, అదే ఒక 10-15 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత కాస్త లిక్విడ్ని తీసేసి ప్యూరీ చేసేసి ఇంకొక 10 minutes బాయిల్ చేసేసుకుందాం.
ఆల్ రైట్, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మనం ప్యూరీ చేసుకున్న బ్యూటిఫుల్ టొమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. దట్స్ ఆల్, వన్ క్విక్ మిక్స్. సింపుల్గా లాస్ట్ మూమెంట్లో యాడ్ చేసుకున్న ఈ హర్బీ మిక్స్చర్ కూడా ఒక మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇస్ ద పర్ఫెక్ట్ టైం టు యాడ్ క్రీమ్. సో టమాటో సూప్ తయారు చేసుకున్నప్పుడు స్టాండర్డ్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అనుకున్నాం కదా, దాంట్లో ఇలా హర్బీ పోట్లీ అంటే ఈ హర్బీ మిక్స్చర్ ఉన్న ఈ చిన్న చీపురుకట్టతో పాటు వేసుకుందాం మనం కొంచెం వెల్లుల్లిపాయలు, దాంతోపాటు ఈ టమాటో ఫ్లేవర్స్ తోటి ఈ క్రీమ్ని యాడ్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ఇందులో క్రీమ్. మళ్ళీ సర్వ్ చేసే ముందర ఆ టమాటో సూప్ బౌల్లో కూడా వేసుకుంటే బాగుంటుంది. అండ్ బేసిల్ లేకపోతే ఎలా, సో కొంచెం ఫ్రెష్ బేసిల్ని కూడా నేను లైట్గా చింపేసితో వేసేసుకుంటున్నాను. వన్ మోర్ క్విక్ మిక్స్. ఓ పర్ఫెక్ట్, లుక్స్ బ్యూటిఫుల్. చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా సింపుల్ టమాటోస్ని రిచ్గా తయారు చేసుకున్నాం ఈ టమాటో బెస్క్లో. సర్వ్ చేసేటప్పుడు మర్చిపోకుండా ఈ బే లీఫ్ని అంటే ఈ బిర్యానీ ఆకుని అండ్ ఈ చీపురు కట్ని తీసేసి మనం సర్వ్ చేసుకుంటే ఇట్స్ గోయిన్ టు టేస్ట్ అమేజింగ్. సో డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. మన సూప్స్ వీక్ని టమాటో బిస్క్ తోటి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకున్న ఒక ఇంట్రెస్టింగ్ రిచ్ సూప్ ఇది. మనం చికెన్ని ఫ్రై చేసుకున్నాం, దాంతోపాటు చికెన్ స్టాక్ని యాడ్ చేసుకున్నాం, మళ్ళీ ఈ ఫ్లేవర్ఫుల్ హర్బీ పోట్లీని యాడ్ చేసుకున్నాం. సింపుల్ టమాటో సూప్ని ఇంత వెరైటీగా తయారు చేసుకోవచ్చు అని ఎప్పుడైనా అనుకున్నారా? ఇలాంటి బోల్డ్ అని సర్ప్రైజెస్ ఈ వీక్ మొత్తం సూప్స్ జర్నీలో మనం చూసాం. కొన్నిసార్లు థిక్ సూప్ చూస్తే, కొన్నిసార్లు థిన్ సూప్ చూసాం. వెరైటీ కాంబినేషన్ తోటి, వెరైటీ టెక్నిక్స్ తోటి ఎప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వని సూప్కి మనం బోల్డ్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ అండ్ విషయాలని బోల్డ్ అని తెలుసుకున్నాం. మళ్ళీ వచ్చేవారో ఇంకొక కొత్త వెరైటీ ఆఫ్ ఏం చెప్పను, ఐ విల్ హోల్డ్ ది సీక్రెట్. మళ్ళీ ఇంకో కొత్త వెరైటీ ఆఫ్ రెసిపీస్ని మనం బోల్డ్ అని చూద్దాం. ఎక్కడ? గ్లోబల్ కుజీన్ వావ్ ఏం రుచిలో.